వెల్కమ్ టు మెగానైన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ పీఠం వైపే ఉన్నాయి. ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల కోసం కూటమి పార్టీల మధ్య లెక్కలు మామూలుగా లేవు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈసారి పోటీ అనూహ్యంగా పెరిగింది. సామాజిక సమీకరణాలు, పాత హామీలు, భవిష్యత్ వ్యూహాల మధ్య అనూహ్యంగా ఒక పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరే వంగవీటి రాధాకృష్ణ. ఆయనకు రాజ్యసభ బెర్త్ ఖరారైందా? సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్. రాష్ట్రం నుండి ఈ ఏడాది రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ఇప్పుడు కూటమి పక్షాన ఉంది. ప్రస్తుత అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఈ 4 సీట్లు కూడా కూటమి పక్షానికి ఏకగ్రీవంగా దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే 3 మొనగాళ్లున్నా ముచ్చటైన సీటు ఒక్కటే అన్నట్లుగా ఆశావహుల సంఖ్య మాత్రం చాంతాడంత ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకట్రమణ వంటి వారి పదవీకాలం ముగియడంతో ఈ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీలో పోటీ తీవ్రంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సామాజిక వర్గాల సమతుల్యతను తూచా తప్పకుండా పాటిస్తారు. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను గుర్తు చేస్తూ ముందుగా పార్టీలో కీలకంగా ఉండి గత ఎన్నికల్లో త్యాగాలు చేసిన వారికి ప్రాతినిధ్యం ఇచ్చే యోచనలో ఆయన ఉన్నారు. రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న బీసీలకు కనీసం 2 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నారు. జనసేన, బీజేపీలకు కూడా వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండడంతో చంద్రబాబుకు ఇది కత్తిమీద సాము లాంటిదే. చంద్రబాబు గతంలో పలువురు నేతలకు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వారికి, పార్టీ కష్టకాలంలో అండగా ఉన్నవారికి పెద్దల సభలో చోటు కల్పిస్తామని ఆయన ఆనాడే మాటిచ్చారు. బెజవాడ రాజకీయం అంటేనే సెన్సేషన్. అక్కడ గాలి వీచినా, ఆకు కదిలినా దాని వెనక ఒక బలమైన రాజకీయ సమీకరణం ఉంటుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో, అందులోనూ టీడీపీలో ఇప్పుడు ఒక పేరు మారుమోగుతోంది. ఆ పేరే వంగవీటి రాధాకృష్ణ. సింహంలా సింగిల్గా రావడం ముఖ్యం అనుకున్నారో ఏమో కానీ గత కొంతకాలంగా మౌనంగా ఉన్న రాధ ఇప్పుడు నేరుగా ఢిల్లీ పీఠం వైపు అడుగులు వేస్తున్నారా? విజయవాడ నగరం అంటే కేవలం కృష్ణానది తీరం మాత్రమే కాదు, ఆ రాష్ట్ర రాజకీయాల దిక్సూచి. ఇక్కడ సామాజిక సమీకరణాలు గెలుపోటములను శాసిస్తాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఇక్కడ అత్యంత కీలకం. ఈ వర్గాన్ని ప్రభావితం చేయగల సత్తా ఉన్న నేతల్లో వంగవీటి రాధ ఒకరు. తన తండ్రి వంగవీటి మోహన్ రంగా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాధకు యువతలో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పులి అడుగు వేయలేదని వేట మానేసినట్టు కాదు, సమయం కోసం వేచి చూస్తోందని అర్థం. రాధ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. గత కొంతకాలంగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న పదవుల విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రాధ చేరినప్పటి నుండి ఆయనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ దక్కుతుందని అందరూ ఆశించారు. కానీ కూటమి సమీకరణాలు, సీట్ల సర్దుబాట్ల వల్ల రాధకు అవకాశం దక్కలేదు. అప్పట్లో ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేసినా రాధ మాత్రం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ రాలేదు. ఇటీవల జరిగిన నామినేటెడ్ పదవుల పంపకాల్లో కూడా రాధ పేరు వినిపించలేదు. రాజకీయం అంటేనే అంచనాలకు అందనిది. ఎప్పుడైతే అందరూ రాధా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనుకున్నారో అప్పుడే అనూహ్యంగా ఆయన పేరు రాజ్యసభ రేసులోకి వచ్చింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వంగవీటి రాధా కోసం టీడీపీ అధిష్టానం ఒక పెద్ద స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. కేవలం స్థానిక రాజకీయాలకి పరిమితం చేయకుండా ఆయన్ను జాతీయ స్థాయికి పంపడం ద్వారా అటు కాపు సామాజిక వర్గానికి, ఇటు బెజవాడ నేతలకు ఒక బలమైన సంకేతం పంపాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.
అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నట్లుగా చాలా మంది పైరవీలు మొదలు పెడితే అధినేత చంద్రబాబు మాత్రం సైలెంట్గా తన మార్క్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా వంగవీటి రాధా పేరు తెరపైకి రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీటు కోసం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఇవి. పార్టీకి దశాబ్దాలుగా వెన్నుముకగా ఉంటూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన సీనియర్ నేత, విద్యావేత్తగా పార్టీకి ఆర్థికంగా నైతికంగా అండగా నిలుస్తున్న వ్యక్తి భాష్యం రామకృష్ణ. సిట్టింగ్ ఎంపీ లోకేష్కు అత్యంత సన్నిహితుడు సానా సతీష్ బాబు. గతంలో తక్కువ కాలం మాత్రమే పదవిలో ఉండడంతో ఈయనకు మరో అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. వంగవీటి రాధ కాపు సామాజిక వర్గం యువనేత, మాజీ ఎమ్మెల్యే. ముందు వెనక చూసుకొనిదే ముందడుగు వేయలేరు అన్న చందంగా చంద్రబాబు ఈసారి సామాజిక రాజకీయ సమీకరణాలను బేరీజు వేస్తున్నారు. వంగవీటి రాధా పేరు తెరపైకి రావడానికి కేవలం వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే కారణం కాదు. దీని వెనక లోతైన రాజకీయ వ్యూహం ఉంది. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్. గత ఎన్నికల్లో కూటమి విజయంలో కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది. జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ వైపు నుంచి కూడా ఆ వర్గానికి పెద్దపీట వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వంగవీటి రంగ వారసుడిగా రాధకు ఉన్న క్రేజ్ను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలన్నది ప్లాన్. గత ఎన్నికల్లో రాధకు సీటు దక్కకపోయినా ఆయన పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. లోకేష్ పాదయాత్రలోనూ చురుగ్గా పాల్గొన్నారు. నమ్మిన బంటుకు నష్టం జరగదు అని నిరూపించటానికి ఇది సరైన సమయమని అధిష్టానం యోచిస్తోంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. రాధను రాజ్యసభకు పంపడం ద్వారా అటు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా పార్టీ క్యాడర్కు కొత్త ఉత్సాహం వస్తుందని అంచనా. రాజకీయం అంటేనే అవకాశాల వేట, కానీ చంద్రబాబు రాజకీయం అంటే అదొక చదరంగం. ఇక్కడ పావులు కదిపేటప్పుడు సామాజిక న్యాయం అనే కవచాన్ని ఆయన ఎప్పుడూ మర్చిపోరు. సానా సతీష్ బాబుకు లోకేష్ అండ ఉండటం ఒక ఎత్తైతే వంగవీటి రాధకు ఉన్న మాస్ ఇమేజ్ మరో ఎత్తు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవటం కాదు, ఆ చెట్టుకు నీళ్లు పోసి కాపాడే వ్యక్తికి పట్టం కట్టాలని బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ టీంలో అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న సానా సతీష్ బాబుకు గతంలో పూర్తికాలం పదవి దక్కలేదు. ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వడం ద్వారా యువనేత లోకేష్ పట్టును ఢిల్లీ స్థాయిలో బలపరచవచ్చని పార్టీ భావిస్తోంది. సానా సతీష్ బాబుకు ఉన్న అంతర్జాతీయ సంబంధాలు, వ్యాపార దార్శనికత కూడా పార్టీకి ప్లస్ పాయింట్. టీడీ జనార్దన్, భాష్యం రామకృష్ణ వంటి వారు కూడా రేస్లో గట్టిగానే ఉన్నారు. అయితే చంద్రబాబు ఈసారి యువత ప్లస్ సామాజిక సమీకరణం అనే ఫార్ములాను అమలు చేయాలని చూస్తున్నారు. ఒకవేళ వంగవీటి రాధకు సీటు ఖరారైతే మిగిలిన సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో లేదా ఇతర కీలక బాధ్యతల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో కాపు సామాజిక వర్గానికి మరింత దగ్గర కావడం ద్వారా వచ్చే ఎన్నికల్ని సైతం నల్లేరుపై నడగ్గా మార్చుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వంగవీటి రాధకు రాజ్యసభ సీటును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాధను ఎన్నికల్లో ప్రచారాలకు వాడుకొని వదిలేస్తున్నారన్న అపప్రద నుంచి బయటపడి ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రాధను రాజ్యసభకు పంపితే విజయవాడతో పాటు మిగతా కోస్తా జిల్లాల్లో కూడా కాపులు టీడీపీకి మరింత దగ్గరయ్యే అవకాశాలున్నాయని, ఇదో గేమ్ చేంజర్ నిర్ణయం అవుతుందని చెబుతున్నారు. కష్టపడిన వారికి గుర్తింపు దక్కాలన్నదే క్యాడర్ ఆశ. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. కానీ రాధా విషయంలో కాలం ఇప్పుడు అనుకూలంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందో? ఇది కేవలం ఒక సీటు పంపకం కాదు, రాబోయే ఎన్నికల కోసం ఒక భారీ రాజకీయ వ్యూహం.